పూర్వం ఓ అడవి లోపల చిన్న పిల్లవాడు ఉండేవాడు. అతని పేరు శంకు. అతనికి శివుడంటే చాలా ఇష్టం. కానీ దేవాలయం చాలా దూరంగా ఉండేది. పూజా విధానాలు రాకపోయినా శివుణ్ణి చాలా ప్రేమించేవాడు. ఒకరోజు అడవిలో తిరుగుతూ శంకు ఒక శివలింగాన్ని కనుగొన్నాడు. వెంటనే సంతోషంతో ఆ పక్కనే ఉన్న చెట్టు నుంచి కొన్ని ఆకులు తీసుకుని శివలింగం మీద పెట్టాడు. అవి బిల్వ దళాలు. రోజు శంకు అదే పనిగా నీటితో శివలింగాన్ని శుభ్రపరిచి ఆకులు వేయడం, తనకు తెలిసిన పాటలు పాడడం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు దేవలోకంలో పార్వతీదేవి శివుణ్ణి ఇలా అడిగింది: ప్రభు, ఈ మధ్య మీరు చాలా ఆనందంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. దానికి కారణం ఏమిటి అని. అప్పుడు శివుడు చిరునవ్వుతో, అడవిలో ఓ చిన్న బాలుడు నాతో మాట్లాడుతున్నాడు. నాకు పాటలు పాడుతున్నాడు. అతనిలోని భక్తి, గమ్యం లేని ప్రేమ నాకు చాలా నచ్చింది అని చెప్పాడు. అనుకోకుండా శంకు ఒకరోజు మృత్యువాత పడ్డాడు. ఆత్మగా బయటకు వస్తున్న సమయంలో యమదూతలు దగ్గరికి వచ్చారు. కానీ అప్పుడే శివుడు కూడా ప్రత్యక్షమయ్యాడు. ఈ బాలుడిది ఏ పాపం లేదు. ఇతడు నన్ను ప్రేమించాడు. నేను ఇతన్ని కాపాడతాను. ఇతన్ని నా లోకానికి తీసుకుని వెళ్తానని చెప్పాడు. శంకుని అనంతమైన శివలోకానికి చేర్చాడు. భక్తికి వయసుతో అవసరం లేదు. భాషా జ్ఞానం అవసరం లేదు. హృదయం నిండిన ప్రేమతో శివుని ఆరాధిస్తే ఆయనే రక్షకుడు. మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్లయితే ఓం నమ శివాయ అని కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.